టీఎస్సీపీ గేట్ ద్వారా మనకు రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనము ఎలా రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క మార్క్స్ ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మనము టీఎస్సీపీ గేట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు రెస్పాన్స్ షీట్స్ కానీ రెస్పాన్స్ షీట్ కింద మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ కీ ఆబ్జెక్షన్ ఉంటాయి. సో ఫస్ట్ మీ యొక్క మార్క్స్ ఎన్ని వస్తున్నాయి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే సపోజ్ ఏ బదులు బి వచ్చింది అంటే టీఎస్సీపీ గేట్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ చూడండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే వాళ్ళు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి దానికి ఇవే ఆన్సర్స్ అని వాళ్ళు ఇచ్చారు. సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పచ్చు. దాన్ని మిస్టేక్ అని మీరు ఎట్లా ప్రూవ్ చేయాలంటే మీరు ఎక్కడైనా బుక్స్లో కానీ మీరు ఎక్కడైనా రిఫరెన్స్ దానికి సంబంధించి ఏదైనా అటాచ్ చేయాలి. సో దానికి కీ ఆబ్జెక్షన్ ఫార్మాట్ ఉంటుంది. సో మెయిన్గా మనకు వెబ్సైట్లో 3 ఉన్నాయి ఈరోజు అప్డేట్ చేసినాయి. ఫస్ట్ రెస్పాన్స్ షీట్స్, సెకండ్ వచ్చేసి మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్ ఆన్సర్స్, నెక్స్ట్ వచ్చేసి కీ ఆబ్జెక్షన్స్. సపోజ్ బి బదులు సి పడితే మీరు దానికి ఆబ్జెక్ట్ చేయాలి, ఆన్సర్ ఇది కాదు ఇది అని. సో ఇప్పుడు నేను ఈ 3 విషయాలు ఉన్నాయి కదా, ఈ 3 విషయాల తర్వాత లైక్ ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో టీఎస్సీపీ గేట్లో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో ఇక్కడ మీరు ఈజీగా చూడొచ్చు, మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ టీఎస్సీపీ గేట్ ఈ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. జస్ట్ అవి 2 ఎంటర్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటే దాని మీదనే ఉంటాయని ఎంటర్ చేసిన తర్వాత మనకు మొత్తం డిస్ప్లే అవుతుంది. ఒక పీడిఎఫ్ ఫార్మేట్ వస్తుంది. ఆ పీడిఎఫ్లో మీకు ఏమొస్తుందంటే మీ యొక్క నేమ్ వస్తుంది, మీ యొక్క సెంటర్ కానీ అన్ని ఏ షిఫ్ట్ ఏ రోజు రాశారు అన్నీ మనకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొందరు మిస్టేక్ చేస్తారు. లైక్ ఎలా మనము కౌంట్ చేసుకోవాలి మార్క్స్ అంటే జస్ట్ ఏం లేదండి, మనకు క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ థర్డ్ టు 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఏవైతే కరెక్ట్ ఆన్సరో అది టీఎస్సీపీ గేట్ వాళ్ళది గ్రీన్ టిక్ ఉంటుంది. అంటే వాళ్ళు పెట్టింది ఒక క్వశ్చన్ ఉంటుంది ఏబిసిడిలో గ్రీన్ టిక్ ఉంటుంది కదా, అదే పర్ఫెక్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ మనము పెట్టిన ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మనకు ఆ క్వశ్చన్కి రైట్ సైడ్లో చూజ్ ఎన్ యువర్ ఆప్షన్ ఉంటుంది. అంటే చూజ్ ఎన్ ఆప్షన్ అంటే మీరు పెట్టిన ఆన్సర్ ఏందో ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏబిసిడి ఉంటుంది, వాళ్ళు బి ఇచ్చారు అనుకోండి, ఇక్కడ మీరు చూజ్ ఎన్ ఆప్షన్ బి ఉంటే ఆ సెకండ్ ఆప్షన్ ఉంటే 2 సేమ్ మ్యాచ్ అయితే అది కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అండి. గ్రీన్ టిక్ ఉంటుంది కదా, గ్రీన్ టిక్ మనం పెట్టిన ఆప్షన్ 2 సేమ్ ఉంటే కరెక్ట్ ఆన్సర్, లేదు అంటే ఇది రాంగ్. సో అట్లా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి క్వశ్చన్స్ అన్ని. సో గ్రీన్ టిక్ మనం పెట్టిన ఆప్షన్ సేమ్ మ్యాచింగ్ ఉంటే 3 3 2 2 1 1 4 4 అట్లా సేమ్ ఉన్న వాటికే కరెక్ట్ ఆన్సర్స్. మిగతా అన్ని మీరు రాంగ్ చేసినట్టు. సో ఇప్పుడు అర్థమైందే అనుకుంటున్నాను. గ్రీన్ టిక్ అనేటి మనకు టీఎస్సీపీ గేట్ కరెక్ట్ ఆన్సర్స్, లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కరెక్ట్ అంటే గ్రీన్ టిక్ ఉంటాయి కదా, మిగతా అన్ని రాంగ్ సింబల్స్ ఉన్నాయి కదా అవి రాంగ్. ఏదైతే గ్రీన్ టిక్ ఉందో అదే కరెక్ట్ ఆన్సర్. మీరు పెట్టిన ఆప్షన్ ఏడా చూసుకోవాలి, రైట్ సైడ్లో మీరు లైక్ చూజ్ ఎన్ యువర్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్, ఆ క్వశ్చన్ ఐడి చూజ్ ఎన్ యువర్ ఆన్సర్ 2 సేమ్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్. సో ఈ 100 క్వశ్చన్స్లో ఏవైతే సేమ్ మ్యాచింగ్ ఉన్నాయో అవి కరెక్ట్ ఆన్సర్స్ అంటే కరెక్ట్ అయినట్టు. సో మీకు 100కి 40 కరెక్ట్ అయినాయా, 50 కరెక్ట్ అయినాయా, 60 కరెక్ట్ అయినాయా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో సింపుల్ అండి, ఏవైతే సేమ్ మ్యాచింగ్ ఉన్నాయో అవి కరెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ క్వశ్చన్స్, మీకు కరెక్ట్ మార్క్స్ వచ్చినట్టు. మిగతా అన్ని రాంగ్ పోయినట్టే. సో మెయిన్ థింగ్ ఏం చేయండి అంటే మీరు అన్ని కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్వశ్చన్లో ఇది తప్పు, టీఎస్సీపీ గేట్ వాళ్ళు తప్పు రాశారంటే కీ ఆబ్జెక్షన్ లైక్ కీ ఆబ్జెక్షన్లో మనకు ఫార్మాట్ ఉంటుంది, దానికి మీరు ఏదైనా రిఫరెన్స్గా పెట్టి దాన్ని కరెక్ట్ కూడా వేసుకోవచ్చు. అందరికి అవుతుంది అది. సో అది చేసుకోండి. కానీ మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మీ యొక్క మార్క్స్ ఎన్ని వస్తున్నాయో చూసుకోండి. సో మెయిన్గా కింద కమెంట్ సెక్షన్లో ఫస్ట్ మీ సబ్జెక్ట్ ఏంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, జస్ట్ ఇవి 2 మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ అని అనుకోండి, ఎంఎస్సి బాటనీ 45 మార్క్స్, ఎంఎస్సి జువాలజీ 35 మార్క్స్, లేదా ఎంఏ సోషాలజీ 60 మార్క్స్, లేకుంటే ఎంఏ తెలుగు 45 మార్క్స్. ఇట్లా ఒక 50 మెంబర్స్ అని ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎంత కాంపిటీషన్ ఉందో మీకు తెలవాలి కదా. అంటే మీ ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఒకే సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ యొక్క రిజల్ట్స్ చూసుకోవచ్చు. సో మీరు కొందరు 3 రాసిన వాళ్ళు ఉంటారు, 4 రాసిన వాళ్ళు ఉంటారు. అన్నీ చూసుకొని ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ రాశారో కూడా మొత్తం సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్ ఇన్ని మార్క్స్, ఈ సబ్జెక్ట్ లైక్ ఎంఏ సోషాలజీ 45 మార్క్స్, ఎంఏ తెలుగు 80 మార్క్స్, అట్లా ఎన్నన్నా. సో అప్పుడు ఒక 100 మెంబర్స్ శాంపుల్ వస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే మనకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, మనకన్నా ఇంత టాపర్స్ ఉన్నారు, సో మనకు యూనివర్సిటీ రావచ్చా లేదా అని
కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలిసిపోతుంది. సో 40 ఉంటుందా కట్ ఆఫ్, 60 ఉంటుందా, మనకు యూనివర్సిటీ క్యాంపస్ అందరికి ఇష్టం కాబట్టి కట్ ఆఫ్ దాన్ని బట్టి ఉంటుందండి. సో చిన్న హెల్ప్, జస్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సబ్జెక్ట్ పేరు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు ఎన్నెన్న సబ్జెక్ట్స్ రాయండి, దాని యొక్క డీటెయిల్గా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకే యూజ్ అవుతుంది, మీకు ఎంత కాంపిటీషన్ ఉంది, యూనివర్సిటీ వస్తుందా లేదా. సో సింపుల్గా ఉంటాయి, సింపుల్ అండి. జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఎన్ని కరెక్ట్ అయినాయో మీరు చూసుకోండి. సో దాన్ని బట్టి మనకు ర్యాంక్ కార్డ్స్ అనేవి ఎండింగ్లో వస్తాయి. ఒక 2 వీక్స్ తర్వాత 1 వీక్లో రావచ్చు, ఒక 10 డేస్ అనుకోండి. ఆగస్టు 1 లోపు అయితే వచ్చేస్తాయి. అప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో తక్కువ మార్క్స్ వచ్చాయి అని ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనము ఎన్ని మార్క్స్ వచ్చినాయి మనకు కూడా అందరికి రెఫరెన్స్ పాయింట్ తీసుకొని మనము చూడాలి. ఇప్పుడే 40, 35 వచ్చినాయని బాధపడాల్సిన అవసరం లేదు. సో టఫ్ వస్తే టఫ్ అలానే వస్తాయి మార్క్స్, ఈజీ వస్తే 50, 60 వస్తాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు సబ్జెక్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అవి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ TSCPకేట్కి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫాస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కింద మెన్షన్ చేయండి మీ యొక్క డౌట్ని.